కనిపిస్తున్నాయి కదా పైన వెహికల్స్, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు డోలీలు మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. 5,000 ఇస్తాం, యాక్చువల్ ప్లస్ 4,000. 5,000 ఇస్తా ఉన్నాయి, అప్పుడు రావట్లేదు. అవుతున్నట్టుంది కదా, రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నట్టు ఉన్నాయి. ఫ్యూచర్లో మొత్తం రోడ్ వేసి దగ్గర వరకు వెళ్ళిపోవడానికి కన్స్ట్రక్షన్. అక్కడ చూసారా లాంగ్ మౌంటైన్స్ చాలా బాగుంటాయి. ములిగాను ఇప్పుడే, చలి మాత్రం విపరీతంగా ఉంది బాబోయ్. ఈరోజు ఫుడ్ అయితే ఇది రోటీ, పుల్కా, పొటాటో కర్రీ. మార్నింగ్ లెగిసి వ్యూ చూస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే మాకు చూపిస్తున్నాను మీకు. వ్యూ ఐ గోట్ మిస్ దిస్ వ్యూ ఫర్ షూర్. వెళ్ళిపోతున్నాయి ఈ ప్లేస్. లో నాకు తెలిసి రాళ్ళు పడిపోయినట్టున్నాయి, మొత్తం కిందకు వచ్చినట్టున్నాయి. పైన స్టోన్స్ అన్ని కింద రోడ్ మీద పడిపోయినట్టున్నాయి. వెహికల్స్ అన్నీ అయిపోయినాయి. యాక్చువల్లీ చాలా డేంజర్. యాక్చువల్లీ అంతా ఒక్కసారి ల్యాండ్ స్లైడ్ కానీ ఏమైనా స్టోన్స్ కానీ కింద పడితే వెహికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదంతా వాటర్ ఫాల్ అనమాట. ఇలా వచ్చి వాటర్ అలా వెళ్తుంది నదిలో. మామూలుగా లేదు బ్రిడ్జ్ మీద నడుస్తుంటే, నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ భయంగా ఉంది యాక్చువల్లీ. బ్రిడ్జ్ ఊగుతుంది కొంచెం. ఇక్కడ అమ్మవారి నెక్ పార్ట్ ఉంటుంది అన్నమాట, నెక్ పార్ట్. ఇది దారిలో కొన్నాం, ఇది నేపాలీ ఫ్రూట్ అంట. వెల్కమ్ టు GNSS వ్లాగ్స్. వెల్కమ్ ఫ్రమ్ పోఖ్రా. సో ఇప్పుడు ముఖ్యంగా స్టార్ట్ అయిపోతున్నాం. వన్ ఆఫ్ ది టఫెస్ట్ జర్నీ అనమాట. అంటే అంత కేదార్నాథ్ అంత టఫెస్ట్ ఏం కాదు, 1.3 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది. బట్ ఘాటీ మాత్రం విపరీతంగా ఉంటుంది అనమాట. లెట్స్ గో ముక్తినాథ్. అందరూ ముక్తినాథ్ వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. ఇవన్నీ జీప్స్ అనమాట. యాక్చువల్లీ మా బస్సెస్ అయితే ముక్తినాథ్ వెళ్ళవు, ఈ జీప్స్ వెళ్తే ముక్తినాథ్. 1 2 3 4 5 6 7 8 9 10 జీప్స్ ఉన్నాయి టోటల్ 6. సో ఇవన్నీ మన వెహికల్స్, అన్నీ మన వెహికల్స్ అనమాట. చలో ముక్తినాథ్. ప్రస్తుతానికి అయితే స్నో పడుతుందంట ముక్తినాథ్లో. మరి 4 o'clock వర్షం ఉందంట. చూడాలి, మేము వెళ్ళినప్పటికి నియర్లీ 1 or 2 అవుతుంది. చూడాలి ఏమవుతుందో ఎలా అవుతుందో. ముక్తినాథ్ అయితే మాత్రం చాలా కష్టం, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి కదా. ఇప్పుడు ఇదే ఘాటి, ఇంకా పైకి ఘాటికి వెళ్తాం. ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోతాయి. సో చూడాలి. లెట్స్ గో. గోవిందా గోవిందా. సో ఇదంతా పోఖ్రా అనమాట. నైట్ మనం వచ్చినప్పుడు ఏం పెద్దగా కనిపించలేదు, బట్ బాగుంది సిటీ అంతా. చూసారా, సిటీ అంతా చాలా బాగుంది, పోఖ్రా సిటీ. సో ఇక్కడ నుంచి అయితే వ్యూస్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నేను వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వను, మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రూట్స్ ఇవన్నీ మీకు చూపిస్తే చాలా బాగుంటుంది అనమాట. వ్యూ అయితే మాత్రం ప్రతి వ్యూ నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఆల్సో నా నుంచి చిన్న రిక్వెస్ట్, కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ కొట్టండి, షేర్ చేయండి ఈ వీడియో అందరికీ. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథం అందరికి పుష్ చేస్తే వీడియో ముందుగా అందరికీ చూపిస్తాను అనమాట. సో ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఆపారనమాట. చాలా ప్రశాంతంగా ఉంది మొత్తం ఘాటి ఇది మధ్యలో. మామూలుగా ఆగండి టీకి. ఇక్కడ చూడండి, ఎగ్స్, ఇది ఏదో బ్రెడ్ బజ్జీ, సమోసా, పూరి, ఇది ఏవేవో ఉన్నాయి ఇక్కడ. అందరూ తింటున్నారు, తాగుతున్నారు. ఇక్కడ ఈరోజు టిఫిన్ సేమియా ఉప్మా. అందరూ సేమియా ఉప్మా తింటున్నారు. సేమియా ఉప్మా కుక్ చేస్తున్నాడు, చాలా డిఫరెంట్గా ఉంది. చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కుక్ చేస్తున్నాడు. ఇదే అనమాట. కొంచెం స్వీట్ ఉంది, బట్ బాగుంది. ఎక్కడ ఆపారు.
ఎందుకప్పుడు తెలీదు కానీ నిజంగా ఆ రోడ్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. యాక్చువల్లీ రోడ్స్ పక్కన చిన్న నదిలా వస్తుంది హిమాలయ వాటర్, నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. మేమైతే ఆ మేడపై ఎక్కుదాం, మేడపై ఎక్కి మీకు చూపిస్తా ఆగండి ఒకసారి. రైట్ పైకి వచ్చాం, ఇది లొకేషన్ మేడపైన. అసలు లాంగ్లో నది కనిపిస్తుంది, ఆ నది మొత్తం ఫ్లో అవుతుంది అలాగా. ఇది లొకేషన్ మేడపైన. అంటే ఇవన్నీ ఇక్కడ సైట్ సీయింగ్ స్పాట్స్ అనమాట. ఇలా నేషనల్ ఫ్లాగ్ ఇది, నేషనల్ లోగో ఇది, నేషనల్ యానిమల్ కవ్ అనమాట. ఇది అనేది ఫ్లవర్ ఉంది, నేషనల్ యానిమల్, నేషనల్ బర్డ్ కాదు, రెండు వేరే వేరే అంకల్. ఇక్కడ చూసుకుంటే మీరు వరల్డ్స్ డీపెస్ట్ జార్జియా 31 కిలోమీటర్స్. ఇవన్నీ సైట్ సీయింగ్ అనమాట. టోటల్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఫైనల్గా ముక్తినాడ్ 96 కిలోమీటర్స్ ఉంది. కనిపిస్తుంది కదా మౌంట్ ఎవరెస్ట్. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది మౌంట్ ఎవరెస్ట్, వరల్డ్స్ హైయెస్ట్ పీక్. దీని ఎలివేషన్ హైట్ వచ్చి 8848 మీటర్స్ ఉంటుంది అనమాట. అందుకే వరల్డ్స్ హైయెస్ట్ పీక్ ఇది. ఇది ఈ చైనా నేపాల్ బార్డర్లో ఉంటుంది అనమాట. టిబెట్ చైనా నేపాల్ బార్డర్లో ఉంటుంది అనమాట. వరల్డ్స్ హైయెస్ట్ పీక్. ఈ కొండకి హోల్స్ ఉన్నాయి, మరి కొండ లోపల హోల్స్ ఎందుకున్నా తెలియదు, మరి కొండకు హోల్స్ ఉన్నాయి. చుట్టూ కొండలు, మధ్యలో రూట్. వావ్ బాబా వావ్ వావ్ మంచు కొండలు. మనం జంసంకి, ఇది వన్ ఆఫ్ ది మేజర్ సిటీ అనమాట. మనం అంటే మేజర్ సిటీ టౌన్ అని చెప్పుకోవచ్చు. మనం ముక్తినాథ్ వెళ్ళే రూట్లో మా నైట్ స్టే కూడా ఇక్కడ ఉందన్నమాట. ఏ హోటలే? ఓ లంసం ఎయిర్పోర్ట్. ఓకే, ఇది లంసం ఎయిర్పోర్ట్ అంట లోపలంతా. లంసం ఎయిర్పోర్ట్ అంత ఇదంతా లోపల. అంటే మనం డైరెక్ట్గా ఈ లంసం ఎయిర్పోర్ట్కి వచ్చేయచ్చు ముక్తినాథ్కి రావాలంటే డైరెక్ట్గా. బాగుంది ఈ సిటీ అంతా, బాగుంది. నైట్ స్టే ఇక్కడే. ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోదాం. రన్వే, అదంతా రన్వే అనమాట ఎయిర్పోర్ట్కి. ఫైనల్గా వచ్చేస్తాం ముక్తినాథ్. కనిపిస్తుంది కదా పైన వెహికల్స్, అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం. అండ్ అక్కడి నుంచి ఒక 350 స్టెప్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాకింగ్ వెళ్ళాలన్నమాట 350 స్టెప్స్. సో మంచి ఘాటి, చాలా మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చాం ముక్తినాథ్. చుట్టూ పర్వత, ఆ పైన స్నో, బా నిజంగా చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా ఎగ్జైటింగ్ ఉంది యాక్చువల్లీ. మా అమ్మ చూసారు మొత్తం కట్టేసుకుంది లావణిపోయి అమ్మ. ఏదో నా ముందు వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, ఇక్కడ కొంచెం స్నోతో ఉంది. నా ముందు వ్యూ చూపిస్తుంది ఇప్పుడు చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నిజంగా. ఎంజాయ్ స్నో, అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ అయితే మాత్రం. కానీ నిజంగా ఒక 3 months ముందు వచ్చుంటే మొత్తం స్నో ఉంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. బట్ ఇప్పుడు కూడా చాలా బాగుంది నిజంగా. వావ్. అందరూ ఫుడ్కి అయితే ఆగారు. ఇప్పుడు ఫుడ్ తినడమే అనమాట. ప్రశాంతంగా ఫుడ్ తినేసి అప్పుడు వెళ్ళిపోవడమే నడుచుకుని. అలా మంచు కొండలు చూసుకుంటూ ఫుడ్ తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా. ఇంకా అందరూ అయితే ఫుడ్ తింటున్నారు. ఈరోజైతే బిర్యానీ, కర్రీ అండ్ కర్డ్ రైస్ అంట. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నేను మా హనుబ్రో ఉన్నాడు. లెట్స్ స్టార్ట్. మా షరాబ్ ఇప్పుడు కూడా ఉన్నాడు ఇక్కడే.
చూద్దాం 350 ఉంటుందంట. చూద్దాం. పైకి ఎక్కలేని వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి డోలీ, ఇంకోటి గుర్రం. గుర్రం అయితే అప్ అండ్ డౌన్ 800 అంట. డోలీ అయితే ఇదిగో ఇది డోలీ. అప్ అండ్ డౌన్ డోలీకి 4000 అనమాట. డోలీకి అయితే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఎక్కడ ఎక్కేద్దాం మెల్లగా. కొంచెం పైకి వస్తే ఇక్కడ గుర్రాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పా కదా, గుర్రాలకి అయితే ఒక ప్రైజ్, అది డోలీకి అయితే ఒక ప్రైజ్ అనమాట. ఎందుకంటే డోలీ ఎక్కువ ప్రైజ్, ఎందుకంటే 4 మోస్తారు కదా, అది 4000. గుర్రం అయితే అప్ అండ్ డౌన్ 800 అనమాట ఇండియన్ రూపీస్లో. ఇది డోలీ. ఇదంతా వ్యూ. సో పదండి వెళ్దాం. పదండి ముందుకు పదండి, వేగంగా పైకి పోదాము. డోలీలు మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. 5000 ఇస్తాం. యాక్చువల్ ప్రైస్ 4000. 5000 ఇస్తా ఉన్నాయి, అప్పుడు రావట్లేదు. ఏంటో అర్థం అవట్లేదు నాకైతే. విపరీతంగా చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. అవుతున్నట్టుంది కదా, రోడ్స్ అని కన్స్ట్రక్షన్స్ అవుతున్నట్టు ఉన్నాయి. ఫ్యూచర్లో మొత్తం రోడ్ వేసి దగ్గర వరకు వెళ్ళిపోవడానికి కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది మొత్తం. జారుతుందంట. మా అంకుల్ గుర్రం ఎక్సారు ఇక్కడ. మొత్తం గుర్రం మెట్లు కనిపిస్తున్నాయి కదా, మెట్లు అంతా ఎక్కాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఆ లాంగ్లో స్ట్రైట్ మెట్లు కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఎక్కాలి. ఇప్పుడు ఈ మెట్లనే ఎక్కాలన్నమాట. వెల్కమ్ టు ముక్తినాథ్ టెంపుల్. ఇప్పుడు ఈ మెట్లన్నీ ముక్తినాథ్ టెంపుల్. అదన్ ఇక్కడ నుంచి 350 స్టెప్స్ ఉంటాయంట. ఎక్కేస్తే ఊరికి వెళ్ళిపోతాం. అదన్ చలో. పెద్ద కష్టంగా ఏం లేదు, నడిచేయచ్చు. పెద్ద కష్టంగా ఏం లేదు. బట్ వాళ్ళకి ఏమన్నా కొంచెం డిసీజ్ ఏమైనా ఉంటే డోలు ఎక్కడం కానీ గుర్రం ఎక్కడం కానీ చేయడం బెటర్. మై సజెషన్. ఇప్పుడు ముక్తినాథ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముక్తినాథ్ అంటే మనకి విష్ణుమూర్తి గుడి అనమాట. విష్ణుమూర్తి స్వయంభూగా వెలిసారు ముక్తినాథ్లో. ఈ ముక్తినాథ్ గురించి మనకి స్కంద పురాణ, నారాయణ పురాణ, పద్మ పురాణ ఇలా చాలా బుక్స్లో రాశారు. అండ్ ఆల్సో మహాభారతంలో కూడా రాశారు అనమాట. మనకి సాక్షాత్తు పాండవులు అండ్ ద్రౌపది హిమాలయాలకు వచ్చినప్పుడు ఈ ముక్తినాథ్ని కూడా దర్శనం చేసుకున్నారు. ఇది ముక్తినాథ్ గురించి. అండ్ ఆల్సో ముక్తినాథ్ ఇస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ హైయెస్ట్ టెంపుల్స్ అనమాట. at 3800 altitude హైట్ లో ఉందన్నమాట ఈ ముక్తినాథ్ టెంపుల్ అయితే. చెమటలు పడుతున్నాయి. గ్లౌజెస్ వేసుకున్నాను. గ్లౌజెస్ వేస్తే ఏమొచ్చి చెయ్యి మొత్తం వణుకుతుంది. కానీ వ్యూస్ వస్తుంటే ఎంత దూరం నడిచాలనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకొన్ని డిసడ్వాంటేజ్ అంటే ఈ టెంపుల్కి టైమింగ్స్ లేవు. అది ఇష్టం వచ్చినప్పుడు మోస్తారంట. కాబట్టి 4 కన్నా మూసేయచ్చు, 5 కన్నా మూసేయచ్చు. ఫాస్ట్గా వెళ్ళాలి మనం. అక్కడ వరకు వచ్చా. అండ్ ఇది ఇక్కడ నుంచి ఇంకొక 100 మీటర్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫాస్ట్గా ఇప్పటికీ ఎక్కుతున్నప్పుడు తెలుగు వాళ్ళు చాలామంది చూసాను. చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఇక్కడైతే మాత్రం. డిఫరెంట్ టూర్ ప్యాకేజీలతో వచ్చిన వాళ్ళు, సోలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి మెట్లు ఈజీగా ఉన్నాయి. ఒక్క మెట్లు ఎక్కేసి వచ్చేసాను ఇక్కడ నుంచి. పర్లేదు, మెట్లు ఈజీగా ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇది అంత కష్టమేం కాదు, పెద్ద కష్టమేం కాదు, ఈజీయే. నడిచేయచ్చు ఫాస్ట్గానే. మరి అంత కష్టంగా ఏం లేదు. మనం చాలా నడిచాం కదా, తిరుపతి నడుస్తాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉన్నాం కదా, కొంచెం ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అదొక్కటే ప్రాబ్లం. పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి ఇక్కడ, గంటలు. స్ట్రగుల్ వచ్చాం. స్ట్రగుల్ ఏం లేదు, పెద్ద కష్టమే లేదు. బట్ చెప్పాక ఇందాక హైయర్ ఆల్టిట్యూడ్ వల్ల కొంచెం ఆక్సిజన్ సఫికేషన్ అవుతుంది, బ్రీతింగ్ సఫికేషన్ అవుతుంది. బట్ ఫైనల్గా వచ్చాం. ఇదే ముక్తినాథ్. అండ్ అవే 108 దారాలు అనమాట. కనిపిస్తున్నాయి కదా, అవే 108 దారాలు. మరి రాజీ ఆంటీ చలి కొనుక్కిపోయి వస్తున్నారు. రాజీ ఆంటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందా? చల్లేస్తుందా? చలేసిందా? అయిపోయింది, దర్శనం అయిపోయిందా? ఇంకా వెళ్ళలేదా? స్నానం చేయాలా? ఓకే. ఎలా ఉందండి? బాగా ఎక్కారా? మా ప్రసాద్ అంకుల్ ఫుల్ పంచి కట్టుకుని రెడీ అయ్యారు. అంకుల్ అయిపోయింది, దర్శనం అయిపోయిందా? బాగా దర్శనం. సో ఈ రెండు అయితే ముక్తికొండ అండ్ సరస్వతి కొండ. దీంట్లో మునిగితే పాపాలు పోయి మోక్షాన్ని పొందుతారు. చలి మాత్రం
విపరీతంగా ఉంది బాబోయ్. మనకి ముక్తినాథ్ చుట్టూ ఈ సెమీ సర్కిల్లో ఉంటాయి అనమాట ఈ 108 దారులు. ఈ 108 దారులు మనకి గంటకి నది నుంచి వస్తాయి అనమాట. ఈ దారిలో తడిస్తే పాపాలన్నీ పోయి మోక్షానికి వెళ్తాం నమ్ముతారు. అండ్ ఆల్సో ఈ మోకాలు ఏంటంటే 108 విష్ణు టెంపుల్స్ కి ఇండికేషన్ కి 108 దారులు అనమాట. చలి మొత్తం డ్రెస్ చేసుకుంటే షాక్ కొట్టడం అనిపిస్తుంది అనమాట. చలి మాత్రం విపరీతంగా ఉంది నిజంగా బాబోయ్. ఇప్పటివరకు ఎక్కింది ఒక లెక్క, ఇక్కడ తడిసి స్నానం చేసింది ఒక లెక్క. ఎందుకంటే డైరెక్ట్ హిమాలయ వాటర్ తడిసిన వెంటనే జుమ్ 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 అని లాగింది. అది మేము ఇంత మిడ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చాం. అదే కానీ మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ వస్తే చలి చంపేస్తుంది బాబోయ్. అండ్ ఆల్సో మీ అందరికీ చెప్పినట్టు ఈ ముక్తినాథ్లో టెంపరేచర్ ఎప్పుడు మైనస్లో ఉంటుందన్నమాట. మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మధ్యాహ్నం టైంకి వచ్చాం కాబట్టి టెంపరేచర్ ఒక 4-5 ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే మధ్యాహ్నం టైం రండి ముక్తినాథ్కి. సో టెంపరేచర్ మైనస్లో అనుకుంటే ఒక 1-2 అలా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ రావడం అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఆ రోడ్స్ వరల్డ్స్ డేంజరస్ రూట్స్లో అవి ఒకటి అనమాట. చాలా డేంజర్గా ఉంటాయి, ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి, వర్షం పడితే మాత్రం చాలా టఫ్గా ఉంటాయి రూట్స్. టెంపుల్ ఓవర్వ్యూ అంటే ఇది చుట్టూ హిమాలయాలు మధ్యలో టెంపుల్ అనమాట. మళ్ళీ 108 దారులతో స్నానం చుట్టూ హిమాలయాలు. మేము ఇప్పుడు వచ్చాం కానీ స్నో లేదు కానీ లేకపోతే మొత్తం స్నో ఉంటుంది ఇక్కడ విపరీతంగా. ఇంకా లోపల విష్ణుమూర్తి అయితే ఇలాగే ఉంటారు. విష్ణుమూర్తి పక్కన సరస్వతి దేవి, ఇటు పక్కన లక్ష్మీ. మామూలు టైంలో వస్తుంటే ఒకవేళ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ వస్తే మొత్తం స్నోయే. మంచి కొండల మధ్యలో గుడి ఉంటుంది, నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గుడి. ఊహించుకుని వస్తారు మొత్తం స్నోలో గుళ్ళు ఉంటాయి. మొత్తం స్నో ఉన్నప్పుడు వస్తే టెంపుల్ అయితే ఇలాగ ఉంటుంది. యాక్చువల్లీ ఇవన్నీ నేను గూగుల్లో డౌన్లోడ్ చేసిన పిక్స్, అందుకే క్లారిటీ లేవు. సారీ ఫర్ ద క్లారిటీ. సక్సెస్ఫుల్గా అయిపోయింది దర్శనం అయితే. చలిగా వేడివేడిగా అలాగే దర్శనం అయిపోయింది. ఇంకా ఇప్పుడు కిందకి వెళ్ళి ఈరోజు పోకరకి వెళ్ళాం. మా లగేజ్ అంతా పోకరకి వెళ్ళాం. ఈరోజు జామ్సన్కి వెళ్తాం, జామ్సన్లో స్టే చేస్తాం. జామ్సన్ వెళ్ళి జామ్సన్ సంథింగ్ ఏదో స్టే చేసి అక్కడ. అండ్ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం అనమాట రిటర్న్. అండ్ రేపు అంతా పోకరాలో లోకల్ విజిట్, ఎల్లుండి కాట్మండు స్టార్ట్ అవుతాం. కష్టంగా దిగడం ఉంది, రప్ప దిగిపోవచ్చు అనమాట. పెద్ద కష్టమే కదా దిగడం అయితే మాత్రం. సో దిగిపోదాం. దర్శనం అంతా బాగుంది, అందరూ దర్శనం చేసుకున్నారు. సో లెట్స్ గో. వ్యూ పైన నుంచి ఆ ముందంతా చూసారు, ఇక్కడ అంతా హిమాలయాస్. అన్ని హిమాలయాస్ అనుకోండి ఇవన్నీ, కానీ స్నో లేదు ప్రస్తుతానికి అంత తేడా. కెఫే ఉంది ఇక్కడ నిజంగా చూసా. కెఫే మాత్రం నిజంగా చాలా బాగుంది. లోపల కెఫే జస్ట్ దిగుతున్న మధ్యలో వచ్చా కెఫే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇదే చాలా బాగుంది. వెళ్తున్నప్పుడు వ్యూ చూస్తున్నాను నిజంగా చాలా బాగుంది. యాక్చువల్లీ ఏదో వాల్ పేపర్స్ ఉంటాయి కదా, అలా ఉంది వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంక ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం. సక్సెస్ఫుల్గా వచ్చేసాం కార్ల దగ్గరికి అయితే. మా వాళ్ళ లేట్, ఫోటోలు విపరీతంగా తీసుకున్నాం. మా వాళ్ళు లేట్ అనమాట, బట్ సక్సెస్ఫుల్లీ రీచ్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం నిజంగా చూసారా నెక్స్ట్ లెవెల్లో ఉంది. వావ్, ఆ పైన హిమాలయాస్, కింద ఇవి. బా సరే మబ్బు వచ్చేస్తుంది, ఆకాశాన్ని మబ్బు కమ్మేసింది అంటారు కదా, సేమ్ అలాగే ఉంది పైన విజువల్ అయితే. ఇప్పుడు చూసారా మొత్తం మబ్బు కమ్మేసింది ఆకాశాన్ని అయితే లిటరల్లీ. సో ఈరోజు ఫుడ్ అయితే ఇది రోటీ, పుల్కా, పొటాటో కర్రీ, సాంబార్ అంటే ఇది. అలా మా ఫేస్ కూడా చూపిస్తున్నాను కదా, అది సో ఇది నేచర్ ఇన్ లో ఫైర్ క్యాంప్. నేను చూసా. గుడ్ మార్నింగ్. నిన్న ముక్తినాథ్ దర్శనం అయిపోయింది, రూమ్స్ ఇచ్చారు. నైట్ అంతా తినేసి పడుకున్నాం. మార్నింగ్ లెగిసి వ్యూ చూస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే మొత్తం చూపిస్తున్నాను మీకు. వ్యూ, సీ ద వ్యూ, వావ్, బ్యూటిఫుల్ వ్యూ. ఆ రూమ్ ఇచ్చారనమాట మొత్తం ఇక్కడ. ఓకే, మా మేనేజర్ రూమ్ ఇచ్చారు, చెయ్యుతున్నారు అక్కడి నుంచి. చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో. ఇవే మాకు ఇచ్చిన హోటల్స్ ఈరోజు. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, వుడ్తో ఉన్నాయి అన్నమాట హోటల్స్ అన్నీ. ఇవన్నీ చూపిస్తాను మీకు, రూమ్ కూడా చూపిస్తాను. ఆగండి, అంతా వుడ్తో ఉన్నాయి. ఇవి
అన్నమాట హోటల్స్. ఇవి మనకి ఇచ్చిన హోటల్స్. కిందంతా చెక్క. ఇది అనమాట మాకు ఇచ్చిన హోటల్. బాగుంది యాక్చువల్లీ, నేపాలీ స్టైల్లో చెక్కతో డిఫరెంట్గా ఉంది హోటల్ మొత్తం. ఆ వెనకాల హిమాలయాస్. మా హోటల్ ఇంకా బయలుదేరిపోతున్నాం పోక్రాకి. మొత్తం అందరూ ఆంటీలు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆంటీలు అక్కలు అందరూ మొత్తం ఫొటోస్ అనమాట అందరూ. ఐ గోట్ మిస్ దిస్ వ్యూ ఫర్ ష్యూర్. వెళ్ళిపోతున్నాం ఈ ప్లేస్ వదిలి. ఇప్పుడు పోక్రాకి వెళ్ళిపోతున్నాం, కానీ వ్యూ మాత్రం నిజంగా డెఫినెట్గా మిస్ అవుతా. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. హోటల్ బయట డోర్ తీసినట్టు ఈ వ్యూ అంటే వావ్ అని చెప్పాలి నిజంగా. సూపర్. బాయ్. దారిలో నాకు తెలిసి రాళ్ళు పడిపోయినట్టున్నాయి, మొత్తం కిందకు వచ్చినట్టున్నాయి. పైన స్టోన్స్ అన్ని కింద రోడ్ మీద పడిపోయినట్టున్నాయి. చూస్తారు ఇవన్నీ తీస్తున్నారు, రోడ్ మీద స్టోన్స్ అన్ని. చాలా డేంజర్గా ఉంది కూడా. హిమాలయ వాటర్ నేను స్నానం చేసాం కదా, చాలా చల్లగా ఉందని చెప్పా. సో సేమ్ వాటర్ ఇది కూడా చాలా చల్లగా ఉంటాయి వాటర్ అయితే నిజంగా. నెక్స్ట్ లెవెల్ చల్లగా ఉంటాయి ఇవన్నీ. వెహికల్స్ అన్నీ అయిపోయినాయి యాక్చువల్లీ. చాలా డేంజర్ యాక్చువల్లీ అంతా. ఒక్కసారి ల్యాండ్ స్లైడ్ కానీ ఏమైనా స్టోన్స్ కానీ కింద పడితే వెహికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా డేంజర్ అనమాట ఈ రూట్ మొత్తం. ఇప్పుడు మళ్ళీ రోడ్ అంతా క్లీన్ చేస్తారు. మొత్తం బ్లాక్ అయింది యాక్చువల్లీ. అంతా వాటర్ ఫాల్స్ అనమాట. కరెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గర ఆపారు. నిజంగా చాలా బాగుంది. చాలా పైనుంచి వస్తుంది యాక్చువల్లీ వాటర్. హిమాలయ వాటర్ ఇదంతా. సో ఇదంతా వాటర్ ఫాల్ అనమాట. ఇలా వచ్చి వాటర్ అలా వెళ్తుంది నదిలో. వ్యూ వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి పడుతుంది, చాలా పై నుంచి పడుతుంది వాటర్ ఫాల్. ఇది రెట్లే రూట్లో అనమాట. అంటే వచ్చిన రూట్ ఇదే మనకి. చూసారా మొత్తం ఈ రోడ్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కొన్ని రోడ్స్ అయితే బ్రిడ్జ్ దగ్గర ఆగాం. ఎక్కడ పడితే ఆగిపోతుంది దారిలో. ఈ బ్రిడ్జ్ చూసారా నెక్స్ట్ లెవెల్లో ఉంది నిజంగా. బ్రిడ్జ్ అయితే ఈ బ్రిడ్జ్ మీద నడిస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇది బ్రిడ్జ్ మామూలుగా లేదు. బ్రిడ్జ్ మీద నడుస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ భయంగా ఉంది యాక్చువల్లీ. బ్రిడ్జ్ ఊగుతుంది కొంచెం, చాలా భయంగా ఉంది అనమాట. సో ఇక్కడ గుడికి వచ్చాం అనమాట, అమ్మవారి గుడికి. ఇది ఒక శక్తిపీఠం అంట. ఇక్కడ మొత్తం సైక్లింగ్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఫారినర్స్ ఇలా అందరూ సైక్లింగ్ చేస్తున్నారు. నిన్న చాలా ఫారినర్స్ని చూస్తున్నారు. అందరూ ట్రెక్కింగ్ కానీ సైక్లింగ్ కానీ బైకింగ్ కానీ చాలా చేస్తున్నారు. లెట్స్ గో టు టెంపుల్. ఇక్కడ అమ్మవారి నెక్ పార్ట్ ఉంటుంది అనమాట. నెక్ పార్ట్ శక్తిపీఠం అంట. చూద్దాం పద. కానీ నేపాల్లో మొత్తం చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఎలాగైనా. ఇదే అనమాట టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఇక్కడ చేసే మొత్తం టెంపుల్స్ అన్నీ ఈ నేపాల్లో కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ముక్తినాథ దారులు, ఇక్కడ కూడా దారులు ఉన్నాయన్నమాట. దారులు ఏంటంటే ఇవి చూసారా గోముఖాలు అనమాట. ఇది గోముఖాలు. ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క గోముఖం. ఇది మనం జల్లేసుకోవడం మీద. ఇవి గోముఖాలు అనమాట. నిన్న కూడా మనం ముక్తినాథ్లో ఇవే చూసాం గోముఖాలు. ఈ గోముఖాల్లో నుంచి వాటర్ వస్తాయి ఇలాగా బయటికి. అక్కడ 108 ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ గోముఖాలు అనమాట ఇవన్నీ. అక్కడ 108 ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి కొన్ని. సో ఇది అనమాట మెయిన్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ అనమాట. త్రిశూలం కూడా చూసారా. ఇక్కడ బోత్ శివ అండ్ అమ్మవారి ఇద్దరు కలిసి ఉంటారు అనమాట ఇక్కడ ఈ గుడిలో. శక్తిపీఠం అనమాట ఇది. ఇది దారిలో కొన్నాం. ఇది నేపాలీ ఫ్రూట్ అంట. ఇది మొత్తం నేపాలీ ఫ్రూట్ అంట. చూద్దాం, టేస్ట్ చేద్దాం. బాగున్నాయి. కొంచెం పచ్చిగా కొంచెం ఉసిరికాయ టేస్ట్లో ఉన్నాయి, బట్ బాగున్నాయి. జస్ట్ ఇమాజిన్, మేము లుంబిని నుంచి పోఖ్రాకి ఒక 200 కిలోమీటర్స్ తెలిసి 6-7 hours గాడి ఎక్కాం. పోఖ్రా నుంచి ముక్తినాథ్కి ఇంకో 6-7 hours గాడి ఎక్కాం. అంటే ఎన్ని వేల కొండలు ఎక్కాము ఏంటో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ చాలా కొండలు ఎక్కాము, చాలా కొండలు దిగాం. ముక్తినాథ్ మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చిన్న మళ్ళీ ఇంకా ట్రక్ ఉంది ముక్తినాథ్కి. చాలా హైయెస్ట్ పీక్ వెళ్ళాం ముక్తినాథ్కి వెళ్ళడానికి అనమాట. ఇంకా ఫైనల్గా పోఖ్రా అయితే వచ్చేసాం. నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యాం 5కి. ఎన్ని కొండలు ఎక్కువ, ఎంత ట్రాఫిక్, మొత్తం ఘాటి. మళ్ళీ మా హోటల్కి అయితే వచ్చాం మళ్ళీ పోఖ్రా. ఎన్నో కొండలు దాటి చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసాం. ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది, చాలా ప్రశాంతంగా అయింది. ఇంకా ఈ రోజు అయితే మా ప్రసాద్ అంకుల్ బాగా వండిచ్చారనమాట. చూపిస్తాం చూడండి మీకు ఏమేమి వండిచ్చారు అంకుల్ వచ్చిన వెంటనే.
మీకు ఇండియాలో ఎక్కడికైనా టూర్స్ వెళ్ళాలనుకుంటే ఇందాక నెంబర్ చూపించే కదా రావు ట్రావెల్స్, మా ప్రసాద్ అంకుల్ కాల్ చేయండి, అంకుల్ టూర్ వేస్తారు అనమాట. ఇది కచంబర్ రైతా, ఇది రైస్ నెయ్యి అనుకుంటా, మళ్ళీ పైది నెయ్యి, పప్పు, సాంబార్, ఇది అంటే ఏదో ఉంది, ఏదో ఉంది, ఇది బనానా, ఇది ఈ మిరపకాయలు, పాపడ్స్, నెయ్యి వేసుకుని ఈ బలం ఉంది అంటే అలాగే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ షాపింగ్ వచ్చాయి, అన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. ఇవన్నీ చూసారా, అన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అంటే ప్రతి కంట్రీకి డెస్టినేషన్కి వెళ్ళి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అందించుకుంటారు కదా, సేమ్ ఇట్ విల్ బి కామన్లీ హ్యాపెన్ ఇన్ దిస్ ప్లేసెస్. బట్ యా, ఓకే బాయ్ గైస్, దిస్ ఇస్ ఫర్ ద వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రేపు అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోఖ్రా లోకల్ విజిట్ అండ్ కాఠ్మండు ట్రావెల్ చేసినంత చూపిస్తా. డెఫినెట్ గా ఆ వీడియో కూడా చూడండి. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి.